ముద్రగడ పాదయాత్రకు సమయం సమీపిస్తుండటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పుగోదావరి జిల్లాతో పాటు కోస్తా జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. కిర్లంపూడికి వెళ్లే అన్ని రహదారుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కిర్లంపూడిలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు ముద్రగడ నివాసంలోకి ఎవరిని అనుమతించడం లేదు. దీనిపై మరిన్ని వివరాలు రిపోర్టర్ శ్రీరామమూర్తి అందిస్తారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న విషయంలో ముద్రగడ పద్మనాభం ఈ నెల 26వ తేదీన చేపట్టనున్న పాదయాత్రకి మరింక 2 రోజులే గడువు ఉంది. ఈలోగా మొత్తం అధికార యంత్రాంగం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక్కడ జిల్లా వ్యాప్తంగానే కాదు ఇతర జిల్లాల్లో కూడా అనేక చోట్ల చెక్ పోస్టులు పెట్టి మొత్తం కార్లన్నీ తనిఖీ చేస్తున్నారు. కిర్లంపూడికి వెళ్లే మార్గాలు ఏమైనా ఉంటే అన్ని మార్గాల్లోనూ కూడా ఇక్కడ చెక్ పోస్టులు నిర్వహించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాపు ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఎవరిని కూడా కిర్లంపూడికి వెళ్లకుండా ఇప్పటి నుంచే అడ్డుకుంటున్నారు. అలాగే ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర కూడా మనం చూస్తున్నాం చాలా వరకు ఎవరిని లోపలికి వెళ్ళకుండా బందోబస్తు పెట్టారు. అయితే మామూలుగా లోకల్గా స్థానికంగా తిరిగే వాళ్ళని మామూలుగా వదిలింటుంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యమకారులు ఎవరిని కూడా లేకపోతే ఇతర సానుభూతి పరులను కానీ ముద్రగడ అనుచరులను కానీ మద్దతుదారులను కానీ ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే దాదాపు 100 చెక్ పోస్టుల వరకు అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ కాపుల ప్రభావం ఎక్కువగా ఉండే ముద్రగడకి మద్దతుగా ఉండే ఎక్కువ మంది కోనసీమ ప్రాంతంలో నుంచి ఎక్కువగా జనం తరలివస్తారన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో కూడా చాలా ఎక్కువగా చెక్ పోస్టులు నిర్వహిస్తున్నారు. అలాగే నేషనల్ జాతీయ రహదారితో పాటు ముద్రగడ పద్మనాభం ఉండే కిర్లంపూడి ప్రాంతానికి వెళ్ళే మొత్తం చుట్టుపక్కల గ్రామాలు అట్లాగే హైవేస్లోని జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులో కూడా చెక్ పోస్టులు పెట్టి మొత్తం వాహనాలన్నీ తనిఖీ చేస్తున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నిర్వహించడానికి ఎలాంటి అనుమతి లేకపోవడం వల్ల అతన్ని అనుమతించే అవకాశం లేదని తెలుస్తుంది. ముందు నుంచి కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని చెప్తుంది. అయితే ముద్రగడ పద్మనాభం ఎలాంటి అనుమతిని కూడా ఈ పాదయాత్రకి పెట్టుకోలేదు. దీనివల్ల అనుమతి లేకుండా అతన్ని బయటికి పాదయాత్రకి అనుమతించే పరిస్థితులు కనిపించట్లేదు. 26వ తారీఖు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం తన ఇంటి నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేపట్టడానికి అవకాశం ఉంది. ఆ సమయంలో మాత్రం పోలీసులు అతన్ని అనుమతి లేకపోవడం వల్ల బయటికి రానిచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం గృహ నిర్బంధం కాదు కానీ అలాంటి పరిస్థితి ప్రస్తుతం కిర్లంపూడిలో కనిపిస్తుంది. రేపు సాయంత్రానికి మరింత బందోబస్తు కిర్లంపూడికి చేరుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలామంది పోలీసు బలగాలు కిర్లంపూడిలో మనం చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైనా బయట నుంచి చూస్తుంటే వాళ్ళని ఐడెంటిటీ కార్డులు కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఇట్లా ఈ ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో ఈ పోలీసులు అప్రమత్తమై అధికార యంత్రాంగం అంతా మొత్తం అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి తనిఖీ చేయడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితికి దారితీసినప్పటికీ ఈ కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం మొత్తం ప్రశాంతంగానే పరిస్థితి ఉంది. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా పాటు ఇటు విశాఖపట్నం అటు అలాగే శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి కానీ అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా అటు కృష్ణా గుంటూరు ఈ ప్రాంతాల నుంచి కూడా ఎవరు ఇటు ముద్రగడ పద్మనాభం కిర్లంపూడికి ముద్రగడ పద్మనాభం కలవడానికి ఈ రోజు రేపు వచ్చే వాళ్ళు ఎవరిని కూడా ఇక్కడికి అలౌ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ప్రతి చోట కూడా వాహనాలని తనిఖీ చేసి కార్లు ప్రయాణిస్తుంది ఎవరు ఏంటి అనేది కూడా పోలీసులు ఆరా తీసి పంపిస్తున్నారు. ఇది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో నెలకొన్న పరిస్థితి.